హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు స్వాతి వరల్డ్స్. ఈరోజు మనము కొబ్బరి ఉప్మా రవ్వతో లడ్డు చేసుకుందాం. కొబ్బరి ఉప్మా రవ్వతో లడ్డు చాలా అంటే చాలా బావుంటది. కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి, ఉప్మా రవ్వ, నెయ్యి, బెల్లం అంతే. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ ఓన్లీ 4 ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రాసెస్‌లోకొచ్చేద్దాం. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్‌గా. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ బెల్లం పక్కనే తురిమి పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో కాస్త నెయ్యి వేసి పచ్చి కొబ్బరి తురుము అందులో వేసేసి సిమ్లో పెట్టుకొని ఏంపుతూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా మర్చిపోవద్దండి. ఎందుకంటే సిమ్లో లేకపోతే కొబ్బరి ఉడకదు. పచ్చి పచ్చి వాసన వస్తది. సో, కొబ్బరిని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు. అది వేగిపోయిన తర్వాత ఏం చేయాలంటే బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకొని బెల్లంని కూడా కలుపుతూ ఉండాలి. బెల్లంని బెల్లం వేసుకున్న తర్వాత కూడా సింపుల్‌గా సిమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఖచ్చితంగా ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే కింద గిన్నె అడుగంటుకుపోతది. ఇంకా మనకు లడ్డు పర్ఫెక్ట్‌గా రాదండి. సో, ఇప్పుడు బెల్లము, కొబ్బరి మొత్తం కలిసిపోయిందండి. తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వేరే గిన్నె పెట్టుకొని ఉప్మా రవ్వ తీసుకోవాలి. వేరే గిన్నెలో మళ్ళీ నెయ్యి ఏసుకొని ఉప్మా రవ్వని కూడా సేమ్ సింపుల్‌గా సిమ్‌లో పెట్టుకొని ఏంపుకోవాలన్నమాట. ఏంపుకున్న తర్వాత మనం ఇందాక కొబ్బరి, బెల్లం ఉంది కదా! ఆ గిన్నెలో ఏసేసేయాలి. ఆ గిన్నెలో ఏసి కలుపుతూ ఉండాలి. కలిపి ఇంకేముంది లడ్డూలు చుట్టుకోవడమే. సింపుల్‌గా లడ్డూలు రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ మన పచ్చి కొబ్బరి, ఉప్మా రవ్వతో లడ్డు రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ స్వాతి.